ప్రణబ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలనమైన తీర్పు. నిందితులందరికీ జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తి ఎదురుగా వేడుకున్న నేరస్తులు. విశాఖపట్నం 900 మంది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు ఉద్యోగులు తొలగింపుపై ధర్నా చేస్తున్న కార్మికులు. పోరాటం ఇది పోరాటంగా తీర్చిదిద్దే సిపిఎం పార్టీ పొగరించుతో ఉండే ఇంతవరకు చేయవలసిన కార్యక్రమం చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తాసపడుతుంటే వాళ్ళు అడుగులు మొదలుపెడుతుంటే ఇది సరికాదని చెప్పి వాళ్ళని నిరసించి ప్రజల ముందు ప్రభుత్వంలో ఆర్దాం ఆంధ్రాలో అవకతవకలపై అసెంబ్లీలో తన గలమెత్తిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. వందల మంది క్రీడాకారుల స్ఫూర్తిని వారి భవిష్యత్తుని అపహాస్యం చేసిన కార్యక్రమం అధ్యక్ష ఇది. అలాగే ఎన్నికల ముందు యువతని ప్రలోభ పెట్టడానికి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ర్యాలీలు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆర్డీఓకి వినతి పత్రం అందించిన అంగన్వాడీలు. మేము అడుగుతున్నాం డిసెంబర్ జనవరిలో 42 సమ్మె జరిగింది. దానికి సంబంధించినటువంటి హామీలు ఇస్తున్నారు. జూలై నుండి 2025 జూలై నుండి అమలు కావాలి. అది అమలు చేయకుండా తాత్సారం చేశారు. సరే ఇటు బడ్జెట్ సమస్యలు దీనిలోనే ప్రపోజల్ పెట్టాలంటే మా సమస్యలు చెప్పుకుంటూ వెళ్ళడానికి వెళ్తే అరెస్టులు అయినాయి. దాన్ని మేము ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ఈ డిమాండ్ పరిష్కరించాలన్నది మాకు చక్కగా ఇప్పుడు ధరలు 11,500 సార్. కనీసం 7,000 వస్తున్నాయి. హెల్పర్కి ఆదాయ పరిమితి 1,00,000 లోపల ఉంటుంది. రేషన్ కార్డు రద్దు చేసేసారు. గత ప్రభుత్వం చేసిన జిల్లా విభజన ఏర్పాట్లో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరుపై అసెంబ్లీలో గళమెత్తిన పియూసీ చైర్మన్ కూన రవి. మంత్రి గారు చాలా క్లుప్తంగా ఒక్క సెంటెన్స్లో సమాధానం చెప్పారు. కానీ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఇబ్బందుల్లో నెట్టేసింది అధ్యక్ష ఈ బైఫర్కేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది. నేను సూటిగా మంత్రి గారికి కూడా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. జిల్లా బైఫర్కేషన్ చేసేటప్పుడు బైఫర్కేషన్ చేసి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అధ్యక్ష. ఇంతవరకు రెసిడెన్షియల్ నోటిఫికేషన్ ఇచ్చారా?